హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫుల్ ఫ్లేడ్ 8 ఇయర్స్ బేబీకి లెహెంగా నా స్టైల్లో ఎలా కట్ చేసి కుట్టాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మీరు ఈ ఒక్క వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరే కుట్టేసుకుంటారు, అంత ఈజీగా ఉంటుంది. ఫుల్ అనమాట. ఇది వచ్చేసి 3 మీటర్స్ అండి. లోపల సాటిన్ క్లాత్ కూడా ఉంది. లోపల సాటిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్, పైన మనకి నెట్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ అనమాట. సో హైట్ వచ్చేసి 30 ఇంచెస్ ఖర్చులతో కలిపి. ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చీర ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అలా ఫోల్డింగ్ చేసుకోండి. నేను పట్టుకున్నది వచ్చేసి బార్డర్ అనుకోండి. మీరు శారీ తీసుకుంటే బార్డర్ ఎక్కడ ఉంటుంది, ఆ బార్డర్ ప్లేస్ అనమాట ఇది. సో దీన్ని సగానికి ఫోల్డ్ చేశాను అంటే ఇప్పుడు వచ్చేసి మనకి 2 లేయర్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకొక సగానికి ఫోల్డ్ చేశాను, మొత్తానికి 4 లేయర్స్ వస్తాయి. ఓకేనా, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చీర మడత పెట్టినట్టే మడత పెట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, ఇది చూసారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్. ఇటు వచ్చేసి మొత్తం కూడా ఫోల్డింగ్ అండి, ఏమీ ఓపెనింగ్ లేదనమాట. ఇది వచ్చేసి ఒక ఓపెనింగ్ వచ్చింది, ఒకటేమో ఫోల్డింగ్ వచ్చింది. ఇలా 2 పీసెస్ సపరేట్గా వచ్చినాయి, ఒకటి ఫోల్డింగ్ వచ్చింది. ఓకేనా, ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటుంది మనం మడత పెట్టుకుంటే. చీర పన్నా అండి 3 మీటర్స్ వచ్చేది. ఇది శారీ అయినా సరే ఇదే. సో మీరు ఏం చేస్తారంటే, శారీ వచ్చిన ఇలా పీస్ తీసుకున్నా కూడా ఈ ఫోల్డింగ్ ఉన్నది కదా, ఈ ఫోల్డింగ్ ఉన్నది మనకి కోన్ షేప్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనకి కింద ఇంకా హైట్కి ఏమైనా తక్కువైతే జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ పడినప్పుడే కొత్త వారు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన ఫ్లోర్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఓకే, నేను చెప్పాను కదా అలా మాట. సో 4 లేయర్స్ అనేవి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కింద వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇది 4 మొత్తానికి 8 లేయర్స్ ఉన్నాయండి. కింద 4 పైన 4 మొత్తానికి 8 లేయర్స్. మీ నడుమును కూడా టేప్తో కొలుచుకుంటే 8 ఫోల్డింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మన క్లాత్ ఎన్ని ఫోల్డింగ్స్ ఉంటే మీరు నడాన్ని కూడా అన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. 8 వచ్చింది కాబట్టి 8 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఉంది మొత్తం షేప్ అనేది, కోన్ షేప్ అనేది మీకు ఎలాగైతే చూపించానో అలా ఉంది. సో ఇప్పుడు చూడండి, నడానికి నేను ఎలా మార్కింగ్ వేస్తానంటే, నా దగ్గర ఆల్రెడీ కొలత నడుమైతే ఉందండి లెహంగా. సో దాని ప్రకారం ఈజీగా చూపించేస్తాను. లేదంటే మీ దగ్గర నడుము కొలుతుంటే నడాన్ని 8 భాగాలు చేసుకుని ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనకు ఖర్చులు కావాలి కదా అందుకుని. సో ఇప్పుడు వచ్చేసి ఈ నడాన్ని ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను, అంటే 2 లేయర్స్ అనమాట. మొత్తానికి మనకి 8 లేయర్స్ రావాలి కదా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను, మళ్ళీ ఇంకొకటి, మొత్తానికి 8 లేయర్స్ వచ్చేసి చూశాను. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 లేయర్స్. 8 లేయర్స్ అనేది నేను ఎక్కడైతే టచ్ అవుతుందో ఒక పావు ఇంచు ఎగస్ట్రా వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను పట్టీ మార్కింగ్ వేయట్లేదు, ఓన్లీ నడుము దగ్గర మార్కింగ్ వేస్తున్నాను. పట్టీ అనేది మళ్ళీ మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి దాంతో పని లేదు. జస్ట్ ఒక పట్టీ అనేది వేస్తున్నాను అనమాట. పట్టీ వేసేసుకుని ఇలాగ షేప్ ఇస్తాను. షేప్ ఇచ్చేసి ఒక పిన్ని సహాయంతో జరగకుండా ఉంచుకుంటాను అనమాట. అర్థమైంది కదా. నాకు 8 లేయర్స్ వచ్చాయి కాబట్టి నడాన్ని కూడా 8 ఫోల్డింగ్ చేశానండి. ఒక పావు ఇంచు మాత్రం ఎగస్ట్రా తీసుకున్నాను, మనకి ఖర్చులు కావాలి కాబట్టి. జస్ట్ ఒక పావు ఇంచు లేకపోతే 2 గీతలు, ఎందుకంటే మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి గేరా అనేది. పైగా నేను క్లాత్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా నడుము దగ్గర ఫ్రిల్స్ కూడా పెట్టేస్తానండి ఎక్కువ ఉంటే. సో ఆ మెథడ్ కూడా చాలా బాగుంటుంది, క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట. మొత్తానికి నాకు పట్టీ వదిలేసి ఖర్చులతో కలిపి 30 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ నుంచి పైనుంచి చూసుకుంటే 30 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చెక్ చేయండి, ఇక్కడ నుంచి చూసుకోండి. ఓకేనా, ఖర్చులతో కలిపి పైన నడానికి జాయిన్ చేయడానికి ఖర్చు, కింద పీకో చేయడానికి ఖర్చు అన్నీ కలిపి పట్టీ వదిలేసి 30 ఇంచులు వచ్చింది. ఆ 30 ఇంచులకే మార్కింగ్ వేసుకున్నాను. పట్టీ వచ్చేసి 2 ఇంచులు, మొత్తం 32 అనమాట వీళ్ళ హైటు, పాప హైటు. సో నేనైతే 30 ఇంచులకి పైనుంచి ఇలా జరుపుకుంటూ వస్తున్నాను. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారికి మెయిన్ వచ్చేసి జాయింట్లు పడే చోట ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. నాకు ఇక్కడ జాయింట్ పడుతుంది 4 లేయర్స్కి, ఎందుకంటే 4 లేయర్స్కి మాత్రమే నాకు క్లాత్ ఉంది. ఇంకొక 4 లేయర్స్కి నాకు క్లాత్ కావాలి, జాయింట్ పడుతుంది. ఇక్కడ కట్ చేసిన క్లాత్ని అక్కడ వేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం కొంచెం జరుపుకుంటూ మనం 30 ఇంచులకి కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, చూసారు కదా, అలా 30 ఇంచులకి జరుపుకుంటూ వెళ్ళాలి. మొత్తానికి ఎక్కడ దాకా వస్తుందో అక్కడ వరకు. ఇక్కడ కరెక్ట్గా నాకు కార్నర్ దాకా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని 4 లేయర్స్ దగ్గర పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా, మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళండి. అసలు నడుము దగ్గర అయితే కట్ చేయలేదండి ఇంకా, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నడుము దగ్గర కట్ చేయలేదు. సో నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ ప్రకారం
ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇక్కడ ఉంది కదా, ఆ పీస్ని ఇక జాయిన్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా జాయింట్ వస్తుందండి, ఖచ్చితంగా అంత హైట్ ఉన్న వాళ్ళకైనా. 3 మీటర్స్ కదా ఇది. యాక్చువల్గా అయితే మనం శారీతో కట్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం క్లాత్ కింద అనేది హైట్కి తగ్గట్టు అతుకు పడుతుంది అనమాట. ఇక నీట్గా ఉండేటట్టు ఈక్వల్గా కట్ చేసేయండి ఇలాగా. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ అనేవి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ జాయిన్ చేసే దగ్గరే చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే మరీ హెచ్చు తగులు వస్తుంది. సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సైజే కాదు, ఎంత హైట్ ఉన్నా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. నేను నడుము దగ్గర అయితే నేను ఇంకా కట్ చేయలేదు, ఆ ఒకేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది పల్చగా ఉంది కాబట్టి నాకు ఈజీగా ఎంత క్లాత్ కావాలో తెలుస్తుంది. పల్చగా లేకపోయినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. నేనైతే ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసుకుని ఇలాగా ఖర్చులకి మళ్ళీ జాయిన్ చేయాలి కదా, ఖర్చులకి అందుకు నేను ఏం చేస్తాను అంటే ఒక లేయర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే పల్చగా ఉంది కదా, దాని మీద పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత క్లాత్ పడుతుందో ఏంది. ఒక లేయర్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని పైన మనకి జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చు పెట్టుకుని తర్వాత కట్ చేసుకో. మనకి కొంచెం ప్లేన్ వచ్చిందండి పైన, ఆ ప్లేన్ పోవడానికి నేను ఖర్చులు అనేవి పైకి పెట్టాను. ఇప్పుడు కట్ చేస్తాను ఆ ప్లేన్ క్లాత్. మనకి డిజైన్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా ఉండాలి. మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. లేకపోతే మీరు చేతితో అద్దుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్, శాటిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్. శారీ పన్నా ఇదంతా కూడా మీరు కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు లోపల, దానికేమో కెన్కన్ కూడా వేయచ్చు. కానీ వీళ్ళు ఏమి ఇవ్వలేదండి నాకు. ఇక్కడ చూసారా ప్లెయిన్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, బాగోదని చెప్పేసి కొంచెం కట్ చేస్తున్నాను అనమాట. ఎలాగో క్లాత్ ఎక్కువే ఉంది కదా అని. నాకైతే జాయింట్కి ఎంత పడుతుందో అంతే ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి మిగతా పీసెస్ కూడా కట్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ పీసెస్ని మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసాం కదా, ఈ 4 లేయర్స్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని కూడా నేను కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది వీడియో అనేది, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. నడుము దగ్గర అయితే నేను కట్ చేయలేదు ఇంకా, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎండింగ్ వరకు కూడా. సో దీన్ని కూడా మిగతా 3 లేయర్స్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకుని అన్నీ కూడా మనం ఉల్టా సీదా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఒకటైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఉల్టా సీదా చెక్ చేసుకుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం నడుము దగ్గర కట్ చేయలేదు కదా, మళ్ళీ హైట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా సెట్ చేసుకుని నీట్గా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. సో ఇప్పుడు మొత్తం కూడా వీటిని జాయిన్ చేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా కట్ చేసుకుని 4 లేయర్స్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జాయిన్ చేసుకుని వచ్చేస్తాను నేను. ఒకటి చూపిస్తాను ఎలా జాయిన్ చేయాలో. ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి అంతే, ఇంకేం డిఫరెంట్ లేదు. మొత్తం 4 లేయర్స్కి మనం జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ 4 లేయర్స్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక దానికి ఫోల్డింగ్ వచ్చిందండి చూసారా, ఆ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకోండి. అప్పుడు 4 లేయర్స్ అనేవి మనకు తెలిసిపోతాయి ఈజీగా. ఇవన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ మాత్రం కట్ చేయండి. నేను నడుము దగ్గర కట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలండి. అలా ఇబ్బంది పడడం వల్ల మన కింద గేర అనేది హెచ్చు తగులు వస్తుంది అనమాట, అస్సలు బాగోదు. ఇంకా చూడండి చూపిస్తాను చూడండి ఎలా జాయిన్ చేయాలో. ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది, ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసేసుకుందాం. ప్రతిది కూడా ఫ్లోర్ మీద నీట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. 3 లేయర్స్ అయితే జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇవి 2, ఇదొకటి, ఇంకొకటి జాయిన్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు, వీడియో స్కిప్ చేయకండి. చూడండి ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు.
ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను అలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా. ఇది అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, పీలుకుపోదు. మొత్తం 3 లేయర్స్ కూడా ఇలాగే చేసేసాను. ఇది 4th లేయరు. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు కింద పెట్టేసుకుని మళ్ళీ కరెక్ట్గా చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో. మొత్తం కూడా కరెక్ట్గానే ఉంది, ఎక్కువ తక్కువ ఏం రాలేదు. ఏమైనా వస్తే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నడాన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనకి సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. సో తర్వాత వచ్చేసి మీరు ఓపెన్ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాదనమాట. మొత్తం ఫుల్ గేరాతోటి వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సేమ్ ఇదే మెథడ్లో ఇది వచ్చేసి మనకి పట్టి అతకడానికి యూజ్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ దీన్ని కూడా అంతే. ఇది వచ్చేసి మనకి లోపల శాటిన్ క్లాత్ అనమాట. దీన్ని కూడా ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో అదే మెథడ్ సేమ్. కానీ మనకి 30 ఇంచెస్ వచ్చింది కదా హైటు. ఇది వచ్చేసి ఒక 28 అలా ఉండాలన్నమాట, లేకపోతే కింద కనిపిస్తుంది. కొద్దిగా పైకి ఉండాలి. దీన్ని కూడా పిన్ని పెట్టేశాను. 28 నడుము లూజుని 4 భాగాలు చేసేస్తున్నాను. ఎంత వచ్చింది ఏంటనేది 4 మొత్తం 8 లేయర్లు, 8 భాగాలు చేసుకోవాలి. 8 భాగాలకి ఎంత వచ్చిందంటే నాకు ఒక 3.25 అలా వచ్చింది. ఖర్చులతో కలిపి 3.5 అంత వేసేసి నడుము దగ్గర నుంచి 28కి మార్కింగ్ వేస్తున్నాను. చూడండి 28 ఇంచులు అలా మాట. 28 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలాగా కొద్ది కొద్దిగా అటు ఇటు అనుకుంటూ వెళ్ళిపోయి కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ ఉంటుంది కదా పైన మరి జాయిన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ జాయింట్ పీస్ని ఇప్పుడు నేను చూపించాను కదా అదే మెథడ్ అనమాట. ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మళ్ళీ జాయింట్లు వేసుకుని మళ్ళీ వచ్చేయండి. ఫుల్ చాలా బాగా వస్తుందండి గేరా అనేది ఈ మెథడ్లో చేస్తే. ఈ శాటిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్, నెట్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్. అదే పెద్దవాళ్ళకు అనుకోండి 5 మీటర్స్ అలా ఉండాలి. అయితే ఇది నాకు కొంచెం పలుచగా లేదు కాబట్టి ఇలాగా ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకుని మళ్ళీ ఇదే మెథడ్లో జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఒక మంచి టిప్ అండి. నడాన్ని నేను ఇంకా కట్ చేయలేదు, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా నేను కూడా ఇలాగ జాయిన్ చేసుకొచ్చేసాను. అయితే ఇక్కడ మీకు ఇంకా ఫినిషింగ్ బాగా రావాలంటే మళ్ళీ ఇంకొక కోన్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా ఇప్పుడు కట్ చేసుకోండి. మొత్తం కూడా జాయింట్లు అయిన తర్వాత నడుము దగ్గర కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెట్ క్లాత్ని ఇదన్నిటిని కలిపేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని కూడా ఒక పట్టిలాగా రెడీ చేసుకున్నాను. నడుము లూజ్ 30 ఇంచులు ఖర్చులతో కలిపి 30 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఇలాగా ఇంకొంచెం ఎక్కువే వచ్చింది. ఖర్చులతో కలిపి 30 ఇంచులండి. పొడుగు వచ్చేసి 4.5 తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 30 ఇంచులు, వెడల్పు వచ్చేసి 4.5 అలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నడుము పట్టి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఫ్రంట్ బ్యాక్ ఇవి కదా, వీటిని మనం జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ లైనింగ్కి ఒరిజినల్కి ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా సాగదీయకండి, సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ బాగుపోతుంది. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కుచ్చు చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేయచ్చు, బాగుంటుంది లుక్ అనేది. ఎక్కడ కూడా ఒక్క 1 ఇంచ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట క్లాత్ అనేది, అంత బాగుంటుంది. ఇలా మొత్తంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి, సాగదీయకండి. నాకు ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చింది ఒరిజినల్ క్లాత్ అనేది, అందుకని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఇది అయిపోయింది కదా. రెండోది కూడా అంతే. ఇంకా రెండో పార్ట్ కూడా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. రెండో పార్ట్ కూడా ఇదే మెథడ్. ఇది మెథడ్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న చిన్న ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తే ఫ్రిల్స్ పెట్టుకోవాలి అంతే. చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది 2 పార్ట్స్ కదా, దీనంతా ఒక పార్ట్ కింద చేసుకోవాలంటే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఆ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ 2 లేయర్స్ని ఇలా పట్టేసుకుని ఒక 2 ఇంచెస్ వరకు కలిపేసి కుట్టేయండి. ఓకేనా. ఇక్కడ 2 లేయర్స్, ఈ మొత్తం 4 లేయర్స్ని 2 ఇంచెస్ వరకు కలిపి కుట్టేసుకుని తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒకసారి, లైనింగ్ క్లాత్ ఒకసారి, లైనింగ్ అంటే శాటిన్ క్లాత్ ఒకసారి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఇదంతా కూడా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుని శాటిన్ క్లాత్ కలిపేసుకోవాలి. ఇలాగా
చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడ పోగులు బయటకు వస్తాయి కాబట్టి నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, స్టిచ్ వేసుకుంటూ పోగులు బయటకు రాకుండా. ఇది మొత్తం కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇది మొత్తం కూడా ఎంత వచ్చింది చెక్ చేద్దాం. నడుము అంతా కూడా 30 ఇంచులు రావాలి, ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూసి ఇంకెక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టచ్చు అనమాట. ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటానికి. 41 వచ్చిందండి. సో నేనైతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ సేవ్ అవుతుంది. ఇదంతా అంతే, మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనం కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి నడుము లూజు, మనకి నడుము హైట్ అనేది తక్కువ ఉంది కదా, క్లాత్లు వేస్ట్ అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్న పాప కదా, మనకి ఇలాగ ఫ్రిల్స్ ఉన్నా కూడా బాగానే ఉంటాయండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి నడుము పట్టితో కొలిచేసుకుందాము ఎంత వచ్చింది ఏంటనేది. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాను. నాకు వచ్చేసి 35 వచ్చింది. ఇప్పుడు పట్టి అతుకునేటప్పుడు మళ్ళీ మిగతా క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేద్దాం. 30 రావాలి కదా, పట్టి అతుకునేటప్పుడు అడ్జస్ట్ చేసేద్దాం, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అడుగు భాగం నుంచి స్టిచ్ వేసుకోవాలండి. ముందైతే స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా ఫోల్డింగ్ ఇచ్చేయండి. మనకి మొత్తానికి 29 ఇంచులు రావాలి. రెడీ అయిన తర్వాత నడుము లూజ్ అనేది ఇక్కడ కూడా అంతే డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. క్రాప్ టాప్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేద్దాం. పెట్టుకునే ముందు మన ఇక్కడ కూడా ఉక్స్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలాగా. సో ఇది అయిపోయిన తర్వాత అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ లేని చోట ఫ్రిల్స్ ఇస్తే మనకు అది కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ఫ్రిల్ ఇస్తున్నాను. ఇలా మొత్తం కూడా అక్కడక్కడ లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ వైపు కూడా ఒక వైపు చేసుకున్నాం కదా, ఇంకో వైపు కూడా చేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునే చోట మీరు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మనం ఆల్రెడీ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేద్దాం. చూడండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేయాలి. ఇక్కడ కూడా ఇలా స్లోగా రఫ్ ఇవ్వాలండి, సూదిరిగిపోతుంది. ఇది అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా లోపల శాటిన్ క్లాత్ వచ్చేసి నాకు క్రాస్ క్లాత్ దొరికిందండి, స్ట్రైట్గా ఉన్న పీస్ లేదనమాట, సరిపోలేదు. సో లుక్ అనేది అందుకని అలా ఉంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో లెహంగా అనేది. చూడండి. సో ఇప్పుడు సైడ్కి జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నడుము చెక్ చేస్తాను, 29 రావాలి. చూసారా కరెక్ట్గా వచ్చేసింది, సరిపోతుంది అలాగైతే. ఇప్పుడు మళ్ళీ సైడ్కి ఎలాగ స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని
ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఒక 2 ఇంచెస్ వరకు అన్ని లేయర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అన్ని లేయర్స్ని కలిపేసుకుంటూ వెళ్ళి అప్పుడు దేని దానికి సపరేట్ కుట్టాలి. అప్పుడే మనకి గేరా అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా నీట్గా కింద మాత్రం మనం పీకో చేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి పీకో చేసుకుని లైనింగ్ క్లాత్కి మనం దీని మీద స్టిచ్ వేసుకున్న మిషన్ మీద పర్లేదు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అంటే మన సాటిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగ సపరేట్గా ఇలా మొత్తం కూడా. ఇక్కడ పోగులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలాగ ఫోల్డింగ్ చేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు కింద పార్ట్ మాత్రం మీరు స్టిచ్ వేసేసుకోవాలి మిషన్ మీదనే, ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా కింద ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. కింద కూడా పీకో చేసేసేయండి ఒరిజినల్ క్లాత్కి. ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఫుల్ గేరా తోటి చాలా సింపుల్గా, కొంచెం కూడా 1 ఇంచ్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా, మీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఈ టిప్తో కనుక మీరు లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా సరే ఇదే మెథడ్. నడుము కట్ చేయకుండా జాయింట్లు పడిన తర్వాత నడుము అనేది కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఫుల్ గేరా వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.